ఈరోజు కేరళ స్టైల్లో బనానా బోండా చేసుకుందామండి. చాలా మెత్తగా తీయగా దూదిలా ఉంటుంది. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. మీ దగ్గర బాగా పండిపోయిన అరటికాయలు ఉంటే పడేయకుండా ఇలాంటి రెసిపీ చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్లో బాగా రైపైన 2 బనానాస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, యాలకులు, స్వీట్నెస్ తగ్గట్టు బెల్లం వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానా మిక్స్చర్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఒక 1 బౌల్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్, పించ్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. లంప్స్ లేకుండా. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. కలుపుకున్నాక ఆ కలుపుకున్న మిక్చర్ని ప్లేట్ పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఈ లోపల కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మరిగినాక బోండాలు వేసుకుంటే అంతే, రెడీ బనానా బోండా. రెసిపీ నచ్చితే డూ సబ్స్క్రైబ్.